సీతారామయ్య గారి చేత ఆస్తి తన పేరు మీద రాయించుకోవాలనుకున్న రుద్రాని ప్లాన్ని తిప్పికొట్టిన కావ్య. షాక్లో రాహుల్, అనామిక, ఆనందంలో రాజ్, సుభాష్, అపర్ణ, ధాన్యలక్ష్మి, కళ్యాణ్, అప్పు. ఇంతకు ఏం జరిగింది? అసలు సీతారామయ్య గారి చేత ఆస్తి రాయించుకోవాలని రుద్రాని అనుకోవడం ఏంటి? మరి రుద్రాని ప్లాన్ చేసిందన్న విషయం కావ్య ఎలా తెలుసుకుంది? మరి ఎలా తిప్పికొట్టింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కావ్య రాజ్ని అందరినీ కూడా విడిపించి ఇంటికి తీసుకువచ్చిన తర్వాత కావ్య, రాజ్ ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు. ఇంకప్పుడే సుభాష్ అయితే ఒక నిర్ణయం తీసుకుంటాడు. రాజ్ ఇలానే ఇక్కడే ఆఫీస్ బాధ్యతలు చూసుకోకుండా ఉంటున్నాడు, ఆఫీస్కి రాజ్ని పంపించాలని. మరుసటి రోజు ఉదయాన్నే అపర్ణ తనతో మాట్లాడకపోయినా రాజ్ని ఆఫీస్కి పంపించి, అప్పుడు నువ్వే కదా వెళ్ళొద్దని చెప్పావు, ఇప్పుడు నువ్వు చెప్తేనే రాజ్ మళ్ళీ ఆఫీస్లో అడుగు పెడతాడు, ఆఫీస్ వ్యవహారాలన్నీ కూడా చూసుకోవాలి, నీకు తెలుసు కదా. కళ్యాణ్ వెళ్ళడం లేదు, రాహుల్ మాత్రమే వెళ్తున్నాడు, అక్కడ పరిస్థితి ఏంటో రాహుల్ గురించి మనకంతా తెలుసు అని చెప్పనేసరికి ఇంకా అపర్ణ ఏం మాట్లాడదు. నిర్ణయం చెప్పకుండా వెళ్ళిపోతున్నావేంటి అని చెప్పాను. కానీ మీరు తీసుకున్నారు కదా నిర్ణయం, ఇంకా నన్నెందుకు అడగడం, మీ నిర్ణయం ప్రకారమే జరిగించండి అని చెప్పాను. కానీ ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే అందరూ హాల్లో కూర్చుని ఉండగా రాజ్నైతే పిలుస్తాడు సుభాష్. ఏంటి రాజ్, ఏం ఆలోచిస్తున్నావు, ఎక్కడికి వెళ్ళవా, ఎన్ని రోజులు ఇంట్లో కూర్చుంటావు అని చెప్పనేసరికి, అదేంటి డాడ్, మమ్మీయే కదా నన్ను ఆఫీస్కి వెళ్ళొద్దని చెప్పింది, మమ్మీ చెప్పేంత వరకు నేను ఆఫీస్కి ఎలా వెళ్తాను, అయినా ఆఫీస్ బాధ్యతలన్నీ కూడా కళ్యాణ్కి అప్పగించేశాను కదా అని చెప్పాను. కానీ నేను ఆఫీస్ బాధ్యతలు నేను స్వీకరించనని, నేను కూడా వెళ్ళనని చెప్పేశాను కదా అన్నయ్య, ఇంకా నేను ఆఫీస్కి వెళ్ళడం జరగదు, నువ్వే ఆఫీస్కి వెళ్ళు. ఏ పెద్దమ్మ, అన్నయ్య ఏ తప్పు చేయలేదని తెలిసింది కదా, మరి అన్నయ్యని ఆఫీస్కి పంపిస్తేనే కదా అక్కడ ఆఫీస్ రెప్యుటేషన్ దెబ్బతినకుండా ఫైల్లోకి వస్తుంది అని చెప్పనేసరికి ఇంకా అదే మీ పెద్దమ్మ కూడా అదే ఆలోచించింది, అందుకే తన నిర్ణయం నాతో చెప్పింది అంటూ సుభాష్ చెప్తాడు. ఏంటి పెద్దనాన్న నిర్ణయం అని చెప్పాను. కానీ కళ్యాణ్ రాజ్ని ఆఫీస్కి వెళ్ళమని చెప్పమని చెప్పిందని చెప్పనేసరికి ఇంకా రాజ్ అయితే అపర్ణ వంక చూస్తాడు. ఏంట్రా, మీ మమ్మీ ఒకటి నేను ఒకటి అనుకుంటున్నావే ఏంటి, నేను చెప్పిన తర్వాత మీ మమ్మీ మాట మళ్ళీ మారుతుందా, మీ మమ్మీ కూడా అదే చెప్తుంది కదా అంటూ సుభాష్ అనేసరికి, అది కాదు డాడ్, అప్పుడు మమ్మీనే వెళ్ళొద్దని చెప్పింది కదా అని చెప్పాను. కానీ ఏ రాజ్, మీ డాడీ మాట ఒకటి నా మాట ఒకటి అనుకుంటున్నావా, మీ డాడీ చెప్తున్నారు కదా ఆఫీస్కి వెళ్ళమని, రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళు అని చెప్పాను. కానీ రేపటి నుంచి ఎందుకు, ఈ రోజు నుంచే పంపించు, ఈరోజు మంచిదే కదా అని చెప్పి ఇంకా ఇంద్రాదేవి అనగానే, సరే అత్తయ్య మీ ఇష్టం, రాజ్ ఈ రోజు నుంచే ఆఫీస్కి వెళ్ళనగానే ఇంకా రాజ్ అయితే గబగబా పైకి వెళ్ళి ఆఫీస్కి బయలుదేరతాడు. ఇంకా అదంతా చూస్తుంది రుద్రాని. ఏంటి భార్యాభర్తల మాటలు ఇద్దరు ఒకలాగే ఉన్నాయి, అన్నయ్య వదిన కలిసిపోయారా ఏంటి, అలా కలిసిపోతే ఎలా కుదురుతుంది అని చెప్పి ఇంకా రుద్రాని అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి మమ్మీ, ఇప్పటి వరకు రాజ్ ఆఫీసులో అడుగు పెట్టలేదు కాబట్టి నేను ఆడింది ఆట పాడింది పాట కింద ఉంది, ఇప్పుడు రాజ్ ఆఫీసులో అడుగు పెడుతున్నాడు, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎలా ఆపగలగాలి అని చెప్పాను. కానీ నువ్వెందుకు దాని గురించి ఆలోచిస్తావు, రాజు ఆఫీస్కి వెళ్తున్నా ఏదో రకంగా ఆఫీసులో గొడవలు జరగాలని నేను చూస్తాను కదా, ఇంట్లో అయినా గొడవలు జరిపిస్తానని చెప్పాను. కానీ ఆ కావ్య ఉన్నన్ని రోజులు గొడవలు ఎలా జరగనిస్తావు మమ్మీ, కావ్య ఏదో ఒక అడ్డుపుల్ల వేస్తుంది కదా అని చెప్పనేసరికి, అస్తమాను అడ్డుపుల్లలు ఎలా కుదురుతాయి, ఎప్పుడో ఒకసారి మనమైనా గెలుస్తాం కదా అని చెప్పి ఇంకా రుద్రాని అనేసరికి, ఏమో మమ్మీ, నేను అక్కడైతే మొత్తం అంతా కూడా సెట్ చేసుకున్నాను, రాజ్ కొన్ని రోజులు ఆఫీస్కి వచ్చినా తన మైండ్ అంతా కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటే చాలు, మిగిలిందంతా నేను చూసుకుంటాను అంటూ ఇంకా రాహుల్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇంకా రాజ్ కూడా ఆఫీస్కి బయలుదేరతాడు. ఇంకా అక్కడ అంతా కూడా చూసుకుంటాడు. కళ్యాణ్ అవకతవకలన్నీ కూడా మేనేజర్ ఒక్కొక్కటిగా చెప్తూ ఉంటాడు. ఇంకా ఎప్పటికప్పుడు రాహుల్
రాహుల్ అవకతవకలన్నీ కూడా ఎప్పటికప్పుడు మేనేజర్ చెప్తూనే ఉంటాడు. ఇంకా రాహుల్కి ఎప్పటికప్పుడు రాజు మందలిస్తూ ఇదే చివరి వార్నింగ్ అంటూ చెప్తూనే ఉంటాడు. ఇంకా ఇదే విషయం జరుగుతుందని ఇంట్లో ఉన్న రుద్రానికైతే రాహుల్ చెప్పేసరికి చేస్తానురా, ఏదో ఒకటి ఖచ్చితంగా చేస్తాను, ధాన్యలక్ష్మిని వాడుకుంటాను, ఇన్ని రోజులు అనామికను వాడుకున్నాను, ఇప్పుడు ధాన్యలక్ష్మిని వాడుకుంటానని చెప్పి ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్తుంది. ఏంటి చిన్నొదిన ఏం చేస్తున్నావని చెప్పాను కానీ ఏంటి ఎప్పుడూ లేనిది నా మీద అంత ప్రేమ పెరిగిపోయింది, చిన్నొదిన అంటూ చాలా మర్యాదగా పిలుస్తున్నావు, ఎప్పుడు ధాన్యలక్ష్మి అంటుంటావు కదా అని చెప్పాను కానీ ఏం కాదు, నీది నాది ఒకటే ఏజ్ అన్న ఉద్దేశంతో అలా అని పిలుస్తానంతే, లేదంటే నిన్ను చిన్నొదిన అని పిలవడం నాకేమన్నా నామోషి అనుకుంటున్నావా అని చెప్పాను కానీ అది కాదు, ఇప్పుడు నా దగ్గరికి రావాల్సిన అవసరం ఏముంది, నాతో ఏం పని పడిందని చెప్పాను కానీ నీతో నాకు పని పడడానికి నేను ఏదైనా చెడ్డ పనులు చేస్తున్నానా, నేను ఎప్పుడూ చెడ్డ పనులు చేయాలని అనుకోను, ఏదో ముక్కొంకరో మూతొంకరగానో మాట్లాడతాను తప్ప చెడ్డ పనులు చేసి అందరికీ దూరం అవ్వాలని ఎందుకు అనుకుంటాను వదినా అని చెప్పి ఇంకా రుద్రాని అనేసరికి సరే ఇప్పుడు ఎందుకు వచ్చావని చెప్పాను కానీ నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలి కలుగుతుంది, అన్ని పగ్గాలు అన్నీ కూడా ఆ రాజ్కి అటు అపర్ణ వదినకే దక్కుతున్నాయి కదా అని చెప్పనేసరికి ఎందుకలా అంటున్నావు రుద్రాని అని చెప్పాను కానీ నీకు అన్యాయం జరుగుతుంది కదా, రాజ్ ఆఫీస్కి వెళ్తున్నాడు, కళ్యాణ్ ఇంట్లో కవితలు కూర్చుంటూ రాస్తున్నాడు, ఇటు నీ కోడలు కూడా ఇంట్లోంచి వెళ్ళిపోయింది, ఇంకా మీ ఆయన అంటావా, అన్ని ఎమ్మతి మరుపుతో ఏ పని చేత కాదు, ఇంకా అన్నీ కూడా వాళ్ళే చూసుకుంటున్నారు కదా, ఇంకా లాస్ట్కి మీకు ఎంతో కొంత ఇచ్చేసి మిమ్మల్ని వదిలించేసుకుంటారులే అని చెప్పనేసరికి ఏంటి రుద్రాని ఏంటి ఆ మాటలు, అలా ఎందుకు చేస్తారు అక్క బావయాళ్ళు అని చెప్పాను కానీ అక్కయ్య బావా అని నువ్వు అనుకుంటున్నావు, వాళ్ళు అలా ఫీల్ అవ్వడం లేదు కదా, అందుకనే కదా కళ్యాణ్కి నచ్చ చెప్పారా, కళ్యాణ్కి నచ్చ చెప్పుంటే కళ్యాణ్ ఆఫీస్కి వెళ్ళుండేవాడు కదా, కళ్యాణ్కి నచ్చ చెప్పడం లేదు, అనామిక వదిలి వెళ్ళిపోయింది, ఇంకా రాజ్ మాత్రమే చక్కగా ఆఫీసులోకి వెళ్ళి కూర్చుంటున్నాడు, మానేమని చెప్పిన వాళ్ళమ్మే ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ వ్యవహారాలు చూడమని చెప్పింది అని చెప్పనేసరికి నీ కొడుకు కూడా ఆఫీస్కి వెళ్తున్నాడు కదా అని చెప్పాను కానీ నా కొడుకు వెళ్తే నాకు సంతోషం, నీ కొడుకు వెళ్ళినా నాకు సంతోషమే కదా, మన ఇంట్లో 3 మగపిల్లలు ఉన్నారు, ఒక్కొక్కరిని ఒక్కోలా చూడకూడదు కదా, కళ్యాణ్ అయితే కవితలు రాయడం తప్ప ఏ పని చేత కాదు, రేపు కళ్యాణ్కి 2వ పెళ్లి చేయాలి అన్నా కానీ తను ఏం చేస్తున్నాడంటే కవితలు రాసుకుంటాడంటే వచ్చిన అమ్మాయి కూడా ఇలాగే ఆశలు పెంచుకుని మళ్ళీ తను కూడా వెళ్ళిపోతుంది కదా, ఒక్కసారి ఆలోచించు ధాన్యలక్ష్మి అని చెప్పనగానే ఇంకా ధాన్యలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది, ఆలోచించొదిన, నీకు న్యాయం జరగాలనేదే నా కోరిక, నువ్వెందుకు అన్యాయం అయిపోవాలి, నువ్వేం తప్పు చేశావని అంటూ ఇంకా రుద్రాని ధాన్యలక్ష్మికి ఎక్కించిన మాటలకైతే ధాన్యలక్ష్మి ఆలోచనలో పడుతుంది, అవును కదా రుద్రాని చెప్పింది నిజమే, అన్నీ కూడా వాళ్ళకే అంటగడుతున్నారు, ఇంకా రాజ్ ఆఫీసులోకి వెళ్ళాడు, ఇంకా ఆ రాజ్ అయితే ఆఫీస్ ఎండి సీట్లోనే ఉండిపోతాడు, ఇంకా కళ్యాణ్ ఎప్పటికీ కూడా ఎండీగా మారలేడు, ఆ విషయం నేను కళ్యాణ్కి ఎంత అర్థమయ్యేటట్టు చెప్పాలనుకున్నా కళ్యాణ్ ఎందుకు అర్థం చేసుకోవడం లేదు, ఇప్పుడు రాజు ఉన్నత స్థానంలో ఉన్నట్టే కళ్యాణ్ని కూడా ఉన్నత స్థానంలో ఉంచాలి కదా, మా అక్క రాజ్ని కళ్యాణ్ని ఒకేలా చూశానంటుంది కానీ ఒకేలా ఎక్కడ కనిపిస్తుంది, రాజేమో ఆకాశంలో ఉన్నాడు, కళ్యాణంలో భూలోకంలో ఉన్నాడు, అలా వాళ్ళిద్దరూ ఒకేలా ఎలా ఉన్నారు అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి అనుకునేసరికి అడుగు, అందరి ముందు అడుగు, నిన్ను కళ్యాణ్ని ఎండీని చేస్తారో లేక ఆస్తిని పంచమంటారో అడుగు అని చెప్పాను కానీ ఏంటి రుద్రాని ఆస్తి పంచడం ఏంటి అని చెప్పాను కానీ అంతే కదా, మీకు రావాల్సిన వాటా ఆస్తి ఇప్పుడు తీసుకుంటే మీ ఆస్తి అంతా అలానే ఉంటుంది, లేదంటే రాజు వాటిని మీకు దక్కనివ్వకుండా బిజినెస్లో పెట్టి వాడే అభివృద్ధి చెందుతాడు, ఒక్కసారి ఆలోచించు, రుద్రాని ఏం చెప్పినా నీ మంచి కోసమే చెప్తుందని ఆలోచించే తప్ప చెడు కార్యక్రమాలకి చెప్తుందని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోకి అనుకోవద్దు అని చెప్పి రుద్రాని అయితే
అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా ఒక్క నిమిషం రుద్రాణి అని చెప్పనేసరికి నువ్వు చెప్పిందంతా నిజమే నా కొడుక్కి ఎలాంటి అధికారం లేదు, ఎలాంటి పదవి లేదు. వాడు ఆఫీస్కి వెళ్ళమన్నా వెళ్ళడం లేదు. మరి రాజైనా నచ్చ చెప్పి తీసుకువెళ్ళాలి కదా. నువ్వు చెప్పింది కరెక్టే, నేను ఈ దిశగా ఆలోచిస్తాను అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి అనేసరికి పడింది బుట్టలో చేప అని చెప్పి ఇంకా అక్కడి నుంచి అయితే రుద్రాణి వెళ్ళిపోతుంది. ఏమైంది మమ్మీ, వెళ్ళిన పని ఎంతవరకు సక్సెస్ అయ్యిందని చెప్పాను కానీ రుద్రాణి వెళ్ళడం పని సక్సెస్ కాకపోవడమా, కొన్ని రోజుల్లో లేదా కొన్ని గంటల్లో బాంబు పేలబోతుంది చూడు అని చెప్పనేసరికి ఇంకీలోపు చీరలతనైతే చీరలు తీసుకుని వస్తాడు. చీరలు తీసుకురావడంతో ధాన్యలక్ష్మి రా చీరలు తీసుకో, కావ్య వచ్చి చీరలు తీసుకో అని చెప్పనేసరికి బాగుందక్క, మీరంతా కూడా నా ఆస్తిని నాకు రావాల్సిన వాటాని మీరంతా పంచుకుని బాగానే తింటున్నారు. నేను ఒక్కదాన్ని ఒక చీర తీసుకుంటే నీ తరపున కావ్య నువ్వు ఇద్దరు కూడా చీరలు తీసుకుంటారు. అంటే నాకు ఒక్కటి మీకు రెండు అనా? అంటే నాకు రావాల్సిన వాటా ఒకటైతే మీకు రావాల్సిన వాటాలు రెండనా అని చెప్పనేసరికి ఏంటి ధాన్యలక్ష్మి వాటాల గురించి మాట్లాడుతున్నావేంటి అని చెప్పాను కానీ నిజాలు మాట్లాడితే అలానే ఉంటుందక్క. ఈ ఆఫీస్కి వెళ్ళే బాధ్యతలు రాజుకే, మొత్తం అన్నీ కూడా రాజుకే. ఇటు ఇంటి బాధ్యతలేమో నీ కోడలికి. ఇంకా నాకంటూ నా కొడుకంటూ ఏం గుర్తింపు ఉంది? అనామిక అలా గుర్తింపు ఉందో లేక తన కాపురాన్ని తన చెడగొట్టు కోసమో ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఇంకా నా కొడుకుని ఎవరు పట్టించుకుంటారు? నువ్వేమో నా కొడుకుని రాజుని ఒకలాగే చూశానంటావు కానీ ఆఫీస్ విషయంలో మాత్రం రాజుకే నువ్వు ఓటు వేస్తావు, కళ్యాణ్ని పట్టించుకోవు అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు ధాన్యం? కళ్యాణ్కి కవితలంటేనే ఇష్టం కదా అని చెప్పి ఇంకా ప్రకాష్ అనగానే మీరు ఇలా మొద్దులా ఉన్నారు కాబట్టి వీళ్ళు మీతో ఆడుకుంటున్నారు. కళ్యాణ్కి కవితలంటే ఇష్టం అంటే కవితలతో వాడు ఏం సంపాదిస్తాడు? రాజు కానీ కావ్య కానీ ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి కళ్యాణ్ని ఒప్పించే ప్రయత్నం చేస్తారు కదా. మరి ఈ విషయంలో ఎందుకు కళ్యాణ్ని ఒప్పించడం లేదు? వాడి మనాన్ని ఎందుకు వదిలేశారు? ఎందుకంటే కళ్యాణ్ ఆఫీస్కి వస్తే వీళ్ళు ఆఫీసు బాధ్యతలు మొత్తం కళ్యాణ్ చేతిలో పెట్టాలన్న ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు. మేము ఇంకా ఇంట్లో ఉండడం అనవసరం అత్తయ్య, కలిసి ఉండడం అంతకు మించి అనవసరం. ఎవరి ఆస్తులు ఎవరి వాటాలు వాళ్ళకి ఇచ్చేస్తే ఇంకా మేము పంచుకొని మా వాటాలతో మేము బిజినెస్ స్టార్ట్ చేసుకుంటాం. అప్పుడు ఎవరి బిజినెస్ వాళ్ళదే అవుతుంది కదా అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి మాట్లాడేసరికి ఏంటి ధాన్యలక్ష్మి ఎప్పుడూ లేనిది ఆస్తి పంపకాలు, ఇంటిని 3 ముక్కలు చేయమని చెప్పడాలు ఏంటిది? నీ మనసులో తోచిన ఆలోచనేనా లేక నీ నోటుకొచ్చిన ఆలోచన చెప్తున్నావా అంటూ ఇంకా అపర్ణ అనేసరికి నిజమే అక్క, నేను చెప్పేది నిజమే, నా మాటల్లో ఏమైనా అబద్ధం ఉందా? రాజునే కదా గత సంవత్సరం నుంచి ఎండీగా ఉన్నాడు, ఇప్పుడు ఎండీగానే ఉన్నాడు. మరి నా కొడుకు కూడా ఎండీ అవ్వాలి కదా, నా కొడుకు కూడా అలాంటి అర్హతలు ఉన్నాయి కదా అని చెప్పాను. కానీ ఏంటమ్మా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నాకు అర్హత ఉంటే సరిపోతుందా? దానికి తగ్గ తెలివితేటలు ఉండనవసరం లేదా? దాని మీద ఇంట్రెస్ట్ ఉండనవసరం లేదా? నాకు కవితలంటేనే కదా ఇష్టం. మరి వీటన్నిటి మీద ఎండీ సీటుకి అక్కడికి ఇక్కడికి వెళ్ళమంటే ఎలా కుదురుతుంది? నా వల్ల కాదు అని చెప్పాను. కానీ నీ వల్ల కాదంటే కాదక్క, తను మారను అని చెప్తున్నాడు కాబట్టి మాకు రావాల్సిన ఆస్తి పంపకాలు మాకు ఇచ్చేయండి, మేము ఇంట్లోంచి వెళ్ళిపోతాము అని చెప్పనేసరికి ఇంకా సీతారామయ్యకు ఇంకా ఇందిరాదేవికి అయితే కోపం వస్తుంది. ఏంట్రా ఏం మాట్లాడుతుంది మీ ఆవిడని చెప్పాను. కానీ దాని బుర్రలో చిప్పేదో పోయినట్టుంది. వాళ్ళ కోడలు అనామిక లేదు కదా, అందుకని ఎవరి మీద విరుచుకుపడాలో తెలియక ఇప్పుడు మన మీద విరుచుకుపడి ఆస్తి పంపకాలు చేయమంటుంది. దీన్ని తల్లి పుట్టింటి నుంచి ఏదైనా తెచ్చిందా ఏంటి ఆస్తి అని చెప్పాను. కానీ నేను పుట్టింటి నుంచి తేకపోయినా కానీ మీ నాన్నగారు సంపాదించిన ఆస్తిలో మీకు కూడా వాటా వస్తుంది కదా, ఖచ్చితంగా మాకు వాటా ఇవ్వాల్సిందే అని చెప్పాను. కానీ ఇంకా చాలు ధాన్యలక్ష్మి అంటూ ఇంకా సీతారామయ్య గారు అయితే లేచి నించుంటారు. ఇంకా చాలు, నీకు కావాల్సింది ఆస్తి పంపకాలే కదా, రేపే లాయర్ని పిలిపించి ఆస్తిని 2 భాగాలు చేసేసి నీకు ఇటు సుభాష్కి ఇద్దరికి పనిచేస్తాను అని చెప్పి ఇంకా సీతారామయ్య గారు అయితే అంటూ ఉంటారు. అది కాదు బావా అని చెప్పాను. కానీ వద్దు చిట్టి, ఇంకా మనం వాళ్ళను
వాదించి ఇంట్లో ఉండనివ్వడం అంత మంచిది కాదని చెప్పి ఇంకా వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా లాయర్ని అయితే పిలిపిస్తారు. ఇంకా అందరు కూడా హాల్లో ఉంటారు. లాయర్ని ఎందుకు పిలిపించారంటూ ఇంకా రాజు అడుగుతాడు. ఎందుకంటే ముందు రోజు జరిగిన గొడవ ఏమీ కూడా రాజుకు తెలియదు కాబట్టి ఆస్తి పంపకాల కోసం రాజు అంటూ ఇంకా రుద్రాని చెప్పేసరికి, ఏంటత్తా ఏం మాట్లాడుతున్నావు, ఆస్తి పంపకాలు ఏంటి అని చెప్పాను. కానీ అవును, చిన్నన్నయ్య ఆస్తి పంపకాలు చేయమన్నాడు, తనకు రావాల్సిన వాటా ఆస్తి ఇచ్చేయమన్నాడు అని చెప్పనేసరికి, ఏంటి బాబాయ్ ఏంటి అత్త ధోరణి పిన్ని ధోరణి ఏంటి ఇలా ఉందని చెప్పాను. కానీ ఏమోరా, నేను ఎంత చెప్తున్నా కానీ ధాన్యం నా మాట వినిపించుకోవడం లేదు, అటు నాన్న కూడా నా మాట వినిపించుకోవడం లేదు, నువ్వైనా చెప్పు అని చెప్పాను. కానీ ఇంకా రుద్రాణి అయితే ముందుకు వచ్చి, అది కాదు నాన్న, ఆస్తిని 2 ముక్కలు చేయడం కన్నా నేను కూడా నీ కూతుర్నే కదా, నాకు కూడా కొడుకు కూతురు ఉన్నారు కదా, నాకు కూడా వాటా ఇవ్వండి అంటూ రుద్రాణి అడిగేసరికి, ఇప్పుడు అర్థమైంది అత్తయ్య నాకు అసలు విషయం ఏంటా అని. ఎందుకంటే ఈ రుద్రాణి గారికి ఆస్తి వస్తుందన్న ఉద్దేశంతో చిన్న అత్తయ్య గారిని రెచ్చగొట్టి మరీ ఆస్తి అడగమని పంపించారు అని చెప్పనేసరికి, ఏంటి కావ్య ఏం మాట్లాడుతున్నావు, అయినా నేను ధాన్యలక్ష్మిని నేను చెడగొట్టడం ఏంటి, నేను తన మెదడులో చెడు ఆలోచనలు వచ్చేటట్టు చేయడం ఏంటి అని చెప్పాను. కానీ చేశారండి, మీరు చేసినట్టు నా దగ్గర ఆధారం కూడా ఉంది, చూపించమంటారా? సర్లే, అసలు ఈ గొడవ ఎంతవరకు వెళ్తుందా అని ఎదురు చూశాను, అందుకోసమని ఇప్పటి వరకు ఈ విషయాన్ని బయట పెట్టలేదు. మీరు ఆ రోజు ధాన్యలక్ష్మి అత్తయ్య గదిలోకి వెళ్ళి ధాన్యలక్ష్మి అత్తయ్యని ఎలా రెచ్చగొట్టారో చూస్తారా అంటూ ఇంకా తన సెల్లో తీసిన వీడియోనైతే కావ్య టీవీకి కనెక్ట్ చేసేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏంటి రుద్రాణి, ఏంటిదంతా, నీకు ఆస్తి రావడం కోసం మావిడిని రెచ్చగొట్టి అందరి ముద్దులో నా ఆవిడ్ని తక్కువ చేసి మాట్లాడతావా అంటూ ప్రకాశం చెయ్యెత్తేసరికి, కొట్టాల్సింది మీరు కాదండి, నేను కొట్టాలి అని చెప్పి ఇంకా వెంటనే ధాన్యలక్ష్మి అయితే రుద్రాణి చెంప చెల్లుమనిపిస్తుంది. ఎంత పని ఎలాంటి పని చేస్తావా, ఇంతమంది దృష్టిలో నన్ను చెడ్డదానిగా చిత్రీకరిస్తావా కేవలం ఆస్తి కోసం? ఇలాంటిది మన ఇంట్లో ఉంటే ఈరోజు కాకపోతే రేపైనా ఎప్పటికైనా మన కుటుంబాల మధ్య చిచ్చు పెట్టి మన కుటుంబాన్ని దూరం చేసేస్తుంది అత్తయ్య. ఇలాంటిది మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వాళ్ళు ఎవరో ఉన్నారు కదా, అక్కడికి పంపించేయండి, లేదంటే మొగుడి దగ్గరికి పంపించండి, లేదా ఆ పాములు అవుట్ హౌస్కి పంపించేయండి, అంతే తప్ప ఇక్కడ ఒక్క క్షణం కూడా ఈ రుద్రాణి ఉంటే మన కుటుంబం విడిపోవడానికి ఖచ్చితంగా రుద్రాణియే కారణమవుతుంది అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి చెప్పేసరికి, ఏంటి ధాన్యలక్ష్మి ఇలా మాట్లాడుతున్నావు, నువ్వే కదా ఆస్తి పంచాలన్నావు అని చెప్పాను. కానీ నేను ఆస్తి పంచాలన్నానా? ఒక్కసారి వీడియో బ్యాక్ చేయి కావ్య, అప్పుడు తనకే అర్థమవుతుంది. 1-2 సార్లు వింటేనే అన్న మాట కదా గుర్తులేదు, విన్న మాట అయితే గుర్తుంటుంది కదా అంటూ ధాన్యలక్ష్మి అనేసరికి ఇంకా సేమ్ అదే సిచ్యువేషన్కి అయితే ప్లే చేయడంతో ఇప్పుడు కళ్ళు చెవులు నిక్కబొడుచుకుని విను, అప్పుడు అర్థమవుతుంది. నేను ఎప్పుడూ కూడా వీళ్ళకి ద్రోహం చేయాలని చూడలేదు, కానీ నువ్వు చెప్పిన చెప్పుడు మాటల వల్ల ఇదంతా జరిగింది. ఇంకొకసారి నువ్వు చెప్పే చెప్పుడు మాటలు వినకూడదని నాకు అర్థమైంది అని చెప్పి ఇంకా రుద్రాణితో అయితే ధాన్యలక్ష్మి చెప్తుంది. ఇంకా అలా ధాన్యలక్ష్మి చెప్పేసరికి ఇంకా రుద్రాణి అలా నిలబడిపోతుంది. ఏంటి రుద్రాణి గారు, ఇదంతా నాకు ఎలా తెలిసిపోయింది అనుకుంటున్నారా? తెలుసుకున్నానండి, టెక్నాలజీని వాడాను, టెక్నాలజీతోటే తెలుసుకున్నాను. మీరు మీ కొడుకు చేస్తున్న ఇంకా అఘాయిత్యాలు చాలా ఉన్నాయి కదా, చాలా చేశారు కదా, వాటన్నిటినీ కూడా బయట పెడతాను. అప్పుడు మీ పరిస్థితి ఏంటో మీరే ఆలోచించుకోండి. రోడ్లంట పరిగెట్టినా కానీ మీ రోడ్డు తరగదేమో, మీ సమస్యలు తీరవేమో. ఒక్కసారి ఆలోచించుకుని నోరు మూసుకుని ఇంట్లో ఉంటున్నాం కదా అని ఉన్నట్టు లేకపోతే ఈ ఇంట్లో ఉండడానికి కూడా మీకు అవకాశం ఉండదు. నేను ఒక్క మాట నా భర్తతో చెప్పినా కానీ ఇంట్లోంచి బయటకి గెంటేయడానికి క్షణకాలం పట్టదు అని చెప్పి కావ్య అనేసరికి, కావ్య అని చెప్పాను. కానీ
చాలు, మీరు నాతో పోటీ పడింది చాలు, మీరు ఓడిపోయింది చాలు, మళ్ళీ మళ్ళీ నాతో పోటీ పడి మిమ్మల్ని మీరు తక్కువగా చేసుకోవద్దు అని చెప్పి ఇంకా కావ్య చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అలా వెళ్ళిపోయిన కావ్య ఇంకా రుద్రాణి అయితే అస్సలు ఊరుకోదు. చెప్తాను కావ్య, చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను, నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను, నీ మీద నేను ఖచ్చితంగా పై చేయి సాధించే తీర్తాను అంటూ ఇంకా రుద్రాణి అయితే అనుకుంటుంది. మొత్తానికైతే ఆస్తి పంపకాలు మొదలు పెట్టాలనుకున్న రుద్రానికైతే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చి ఇస్తుంది కావ్య. చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకో. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం వెంటనే మా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.